కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? మొహమ్మద్ ఫక్రుద్దీన్. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఏంది ఎట్లుంది మరి మీ ఏరియా పరిస్థితి ఏంది? ఆటోల పరిస్థితి ఏంది? ఆటోల పరిస్థితి నాది మహబూబ్నగర్ జిల్లానే, నారాయణపేట జిల్లానే, రేవంత్ రెడ్డి సార్ జిల్లానే. 30 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉంది. 30 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి ఒక్క రోజు కూడా మనకు బాధ లేదు. ఈయన వచ్చి కూర్చున్నాక బాధ వచ్చింది. మా ముఖ్యమంత్రి మనం పెట్టుకున్నాం, మనకి ఇస్తున్నాడు గట్టిగా. ప్రజాపాలన అంటున్నాడు, మంచి పథకాలు ఇస్తున్నాడు. ఎవరికి పథకాలు ఏడున్నాయి? ఆయన పెట్టిన పథకాలు లేవు. మన కాంగ్రెస్ వేరు, ఇప్పుడు ఇచ్చింది గవర్నమెంట్ టీఆర్ఎస్. అప్పుడు టీఆర్ఎస్ మన అన్నం పెట్టింది, మాకు 30 లక్షలు ఇల్లు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ గండి మేసమాల అమ్ముకుంటే 30 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఈయన 6 లక్షలు ఇచ్చి ఇల్లు తీసుకోవాలండి. 6 లక్షలు 6 లక్షలు ఆయన దగ్గర తీసుకుంటాము, సొంత ప్లేస్ కట్టుకుంటాం బయట పోయి. మరి ఈయన దగ్గర తీసుకునేది ఫ్రీగానే కట్టిస్తా అన్నాడు కదా, 5 లక్షలు ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఊర్లలోనేమో భూమి ఉంటే 5 లక్షలతో కట్టిస్తా అన్నాడు, ఇక్కడేమో ఇందిరా ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా. మరి 6 లక్షలు ఎందుకు అసలు? ఊర్లో కూడా ఇల్లు జాగా ఉంది, కుల ప్లేస్ పడింది. అది ఆ దగ్గర 30 వచ్చినాయి మా మా మండల్కి, కృష్ణా మండల్కు. ఒకరు కూడా శాంక్షన్ కాలేదు ఇప్పుడు కూడా. పథకాలు ఇస్తున్నాడా అనే రేవంత్ రెడ్డి? మరి ఏంది కథ? ఒక్క పథకం కూడా లేదు కదా. మా ఊరు గ్రామం నేను చూపిస్తా, కృష్ణా మండల్కు, నారాయణపేట జిల్లాలో కృష్ణా మండల్. ఈయన మన లేదు మక్తల్ కా వాకిడి సిరేరి ఆయన మినిస్టర్ అక్కడనే. ఇప్పుడు మినిస్టర్ అయిపోయిండు, ఎమ్మెల్యే ఉండే ఇప్పుడు మినిస్టర్ అయిపోయిండు. ఆయన ఎందుకు వస్తారు మా దగ్గరికి? మన బతికిడా 30 రూపాయలు 20 రూపాయలు కొట్టుకోవాలి, ఇంటికి పోయి బతకాలి. మరి ఏంది ప్రధానంగా ఇప్పుడు ఆటోలు చాలా మంది మాట్లాడుతున్నారు, మీ ఆటోల పరిస్థితి ఎట్లుంది? ఎందుకంటే చూపిస్తా 200 ఉన్నాయి పొద్దున్నటి చేసి 200 ఉన్నాయి. ఈ 200 ఇల్లు దాకాలనా, పెళ్ళంబిల్లు దాకాలనా, మనం బతకాలనా, గ్యాస్ పోయాలి. అన్ని పెరిగినాయి రేట్. ఏంది గ్యాస్ కూడా పెరిగింది, అన్ని పెరిగినాయి. ఇప్పుడు 200 అంటున్నావు, ఇవాళ ఫ్రీ ఆటోలు వస్తాయట, ఏంది మరి పరిస్థితి? ఆ పిరి ఆటోలు వద్దు, పిరి బస్సు తీసేదాళ్ళు, పిరి ఆటోలు వద్దు. ఇచ్చినా వద్దు అంటున్నాం కదా. ఆయన ఆటోలు వద్దు, ఆయన వద్దు. ఆ డిస్ట్రిక్ట్ తెచ్చి గిర బొంద పెట్టిండు, అది బతుకు అక్కడ బరాబర్ చేసిండు. ఆర్టీసీ బస్సు ఫ్రీ పెట్టిండు, అది ఒక మోడల్ పిండి. అది కాదు నేను అనేది, ఇప్పుడు ఫ్రీ బస్సు లేక ఫ్రీ ఆటోలు వస్తాయట. అది మన గురించి కాదు కదా, అది వేరే ఉంటది. అది ఆ సీన్ మనకు కాదు. అది దానివల్ల మీకేమైనా నష్టం అవుతుందా? పనేతరం ఆయన పడతాడు, ఉన్నది కూర్చుకోపోతాడు, ఆడుకొని తినుకొని కూర్చోవాలి చీప పడుకుని. ఆ బిచ్చం సాయంత్రం దాకా మంచిగా 400 చేసుకోపోతాడు. ఆ బిచ్చం కూడా వేయరు, మాకు ఎవరు అడిగినా కూడా వేయరు. అది దాన్ని ఆయన ఒక దండ మంచి. కానీ ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో, ఎట్లుంటది మరి? ఏమనుకుంటా? కేసీఆర్ పక్క, ఎట్లా అనేది లేదు. సిటీలో అయితే కేసీఆర్ పక్క, ఆయనకు అప్పుడు కూడా రాలి, ఇప్పుడు కూడా రావు. కానీ మీరేమో కేసీఆర్ పక్క అంటున్నారు. కేసీఆర్ మొత్తం అప్పు చేసిపోయిండు, నేను పథకాలు ఇద్దామంటే డబ్బులు లేవు నా దగ్గర, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటున్నాను. ఈయన చేయలే, అప్పు చేయలే. ఆయన అప్పు చేసిండు, గరీబ్ సాకిండు. నువ్వు అప్పు చేసి ఏం చేసినావు? ఎవరిని జాకినావు? మీ మంత్రులని మీ ఎమ్మెల్యేని ఎంపీలని జాకినావు. మాకెవరిని జాకలే, ఎవరు 10 రూపాయలు కూడా చేయలేదు. మా బిడ్డ కళ్యాణ లక్ష్యం చేసి కొడుకు పుట్టినకి ఇచ్చిండు. ఏ బంగారం ఎక్కడ? బంగారం ఉండ బంగారం బా కొడుకు పుట్టినకి ఇచ్చిండు 1 లక్ష రూపాయలు కూడా. సరే దండం సార్, రైట్.